ఆయన హృదయాలు ఎరిగినవాడు, ఆయన మనసులు ఎరిగినవాడు. ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నా, ఒక వ్యక్తిని నడిపించాలన్నా, ఒక వ్యక్తిని వృద్ధిలోనికి తీసుకురావాలన్నా ఆ వ్యక్తిలో ఆయన చూసే ఒకటే ఏంటంటే, తెల్లగా ఉన్నాడా, ఎంత ఎత్తుగా ఉన్నాడు, ఏ కులం నుంచి వచ్చాడు, ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, ఆయన ఏం చూడ్డు. అది మనుషులు చూపు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయము ఆయనకి యథార్థంగా కనబడితే ఆ హృదయం కోసం ఏదైనా చేయగలడు ఆయన. ఆమేనందాం. కీర్తనకారుడు అంటాడు, నిన్ను బట్టి సంతోషించే వారి హృదయ వాంఛను తీర్చుదువుగాక. అంటే ఎవరైతే దేవుని బట్టి సంతోషిస్తారో వారి హృదయంలో, ఎవరైతే దేవుని బట్టి ఆనందిస్తారో ఖచ్చితంగా దేవుడు వారి హృదయ వాంఛ ఈ నెలలో తీర్చినట్లే ముందున్నటువంటి ఆ మాసంలో కూడా ప్రభువు మన హృదయ వాంఛ తీర్చునుగాక. యెహోవాను బట్టి సంతోషిస్తే మన హృదయ వాంఛ ఆయన తీరుస్తాడు. అందుకని ఈరోజు మీరు ఏ హృదయ వాంఛతో